విజయనగరం కొత్తపేట గొల్లవీధి ఫ్యాక్టరీస్ నుండి విపరీతమైన పొల్యూషన్ వస్తుందని దానిని మున్సిపల్ శాఖ పట్టించుకోవడం లేదని డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ వేసి మున్సిపల్ శాఖ మీద చర్యలు తీసుకోవాలని లోకాయుక్తలో కేసు వేయడం జరిగింది. అయితే మున్సిపల్ శాఖ లోకాయుక్తకు తప్పుడు సమాచారం పంపడం జరిగింది. తప్పుడు జీవో మరియు గ్యాస్తో రన్ చేస్తున్నారని మున్సిపల్ శాఖ తప్పుడు నివేదిక పంపడం జరిగింది. మరియు 4 ఇళ్ల నుండి దాదాపు 3600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఫ్యాక్టరీ నుండి పొల్యూషన్ వెదజల్లుతూ ఉంటే దాని లోకాయుక్త తెలియజేయకుండా కేసులు కొన్ని కోర్టులో ఉన్నందున ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని లోకాయుక్తకు నివేదించడం జరిగింది. దీనిపై ఈరోజు విజయనగరం జిల్లా కలెక్టర్ గారికి కలిసి తప్పుడు నివేదిక పంపిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. నా పేరు అరుణ్ కుమార్ చిన్నమండి. ఇంటి పక్కన కొత్తపేట గొల్లవీధి డోర్ నెంబర్ 13944లో ఒక పొల్యూషన్ వెదజల్లుతున్న పరిశ్రమ నుంచి వస్తుందని మున్సిపల్ కమిషనర్కి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి అనేకసార్లు మనం కంప్లైంట్ చేశాము. చివరికి వీళ్ళిద్దరూ పట్టించుకోని తరుణంలోనే దీని మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేయమని లోకాయుక్తకి మనము ఒక కంప్లైంట్ చేస్తే మున్సిపల్ కమిషనరు విశాఖపట్నం రీజనల్ కమిషనర్ ఏం చేశారంటే అక్కడ ఎటువంటి పొల్యూషన్ వెదజల్లట్లేదని చెప్పి ఒక తప్పుడు నివేదిక లోకాయుక్తకి పంపించారు. అంతేకాకుండా అక్కడ ఓన్లీ గ్యాస్తోనే ఆ పరిశ్రమ నడుపుతున్నారని, ఇంకేమి అక్కడ ఒక ఇంట్లోనే ఇది నడుపుతున్నారని తప్పుడు సమాచారం వాళ్ళకి ఇచ్చారు. మొత్తం అది 300-600 గజాలు 3600 చదరపు గజాల్లోనే విస్తీర్ణంలోని పెద్ద ఫ్యాక్టరీ అక్కడ నడుపుతున్నాడు. అది కూడా తీవ్రమైన పొల్యూషన్ వెదజల్లుతున్నాడు. తప్పుడు సమాచారం లోకైతే పంపించడమే కాకుండా అధికారులు ఎవరైతే ఉన్నారో మున్సిపల్ కమిషనర్ ఈ ఫ్యాక్టరీ వనరుతో కుమ్మకం అయిపోయాడు. వాడు యథేచ్ఛగా పొగ వదులుతున్నాడు. పూర్తిగా పబ్లిక్ ఆరోగ్యం అక్కడ నాశనం అయిపోతుంది. దానివల్ల తీవ్ర శ్వాసకోశ వ్యాధ ఇబ్బందులు ప్రజలు అనుభవిస్తున్నారు. ఇమీడియట్గా దీని మీద ఏదైతే తప్పుడు రిపోర్ట్ ఇచ్చారో లోకాయుక్తకి మున్సిపల్ కమిషనర్ కలెక్టర్ గారు ఈ రోజుకి వచ్చి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన కమిషనర్ మీద చర్యలు తీసుకోవాలని, దాని మీద పూర్తి ఎంక్వైరీ చేయాలని, అది గ్యాస్తో నడపకుండా కేవలం ఆ ఇష్టం వచ్చిన జీటితో విపరీతమైన రద్దంతా వేసేసి ఆ పొగంతా వెదజల్లుతున్నాడు. కాబట్టి మరొకసారి కమిషనర్ని మేము అడుగుతున్నాము, మీరు ఏదైతే తప్పుడు రిపోర్టు లోకాయుక్తకు పంపించారో దీని మీద తప్పకుండా మేము పోరాడతాము. మీరు చేసిన దానికి కలెక్టర్ గారికి ఈరోజు మేము నివేదిక ఇవ్వడం జరిగింది. దీని మీద ఎంక్వైరీ కమిషన్ వేయమన్నాము. దీని మీద మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము.